మొదలుపెట్టి ఎన్ని అవరాధాలు వచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చాయి. చాలా మంది ఇప్పుడున్నారు బైబిల్ మిషన్ వాళ్ళు కూడా, బైబిల్ మిషన్ ఒక చాలా చూస్తారు. అక్కడే చర్చి బైబిల్ మిషన్ స్థాపించి అక్కడే సంఘాన్ని కట్టాను. నీ తరం కాదన్నాను. ఎందుకంటే బైబిల్ మిషన్ వన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది, దాని టీచింగ్ ఎవరిదనో కాదు, ఈజీగా డెవలప్ అయిపోతుంది అన్నమాట. ఎక్కడో వచ్చేది ఈ బైబిల్ మిషన్ కాదు జబ్బు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని ఆశీర్వాదం వేద కాదు, కానీ దీన్ని స్థాపించిన దేవదాసాయి గారిది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థనా ప్రభావం వల్ల మీరు ఆశీర్వదింపబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. బాడీ చేశాడు ఆయన, మాకు అనవసరం అనుకోండి, చాలా చేశాడు ఆయన, పెట్టలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక 100 సంఘాలకు వచ్చి మేము భయపడదు, ఎందుకంటే దేవుని మందిరానికి కట్టుబడటమే మాకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం లేకుండా మనం అందరం ఏకమైపోయి తీసేద్దాం అనుకోండి, నీ తరం కాదు అవసరం. నీ మాట మార్చుకోకపోతే నువ్వే తీసిపోతావు అన్నమాట. నాకు తెలియదు కాదు, సమస్య అందులో అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికని ఎవరి తరం కాదు చేయించిన మార్చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను పిలిచాను? ఊరు అనే ఊరు నుంచి నేను బయట తీసుకొచ్చింది ఎందుకు తెలుసా? నీ శత్రువుని నీ స్థలం నుంచి వెళ్ళబట్టి అది నీ తరతరాలకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నిబంధన, దేవుని నిబంధన, వాగ్దానపు దేశం, ఆశీర్వాదం నేను నీకు ఇస్తానని అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, ఆమేన్. యెహోవా ఎవరు నీకు? యెహోవా అంటే వాగ్దానము చేయుచున్న దేవుడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్న, మీరు ఎవరైనా పర్వాలేదు, కానీ దేవుని మాటని నమ్మితే ఆయన మీకు వాగ్దానం చేస్తాడు. అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నేను మీకు ఇచ్చి ఉన్నాను. నమ్ములో చెప్పగలుగుతున్నాను. అబ్రాహాం యొక్క వాగ్దానాలన్నీ మన సొత్తు అయిపోయాయి అన్నమాట. ఆమేన్. సో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా? దేవుడు ఇచ్చిన నిబంధన నెరవేరిందంటే నెరవేరింది. మీకు తెలుసు తెలియదు, నాకు తెలియదు, జ్ఞాపకం తెలియదు, నాకు తెలియదు, కానీ నేను చెప్తాను, జ్ఞాపకం తెచ్చుకోండి. మోషే నాయకులు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు ప్రియులట చూసి రమ్మని గోత్రాలకు ఒకటి చెప్పిన 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తే వీళ్ళు కొండల మీద ఎక్కి ఆ పర్వతాలను చాలా చూస్తున్నారన్నమాట. ఈ వాగ్దానం చూసి చాలా భయపడిపోయారు అన్నమాట. నిజంగా సంతోషం అనిపించింది ముందు, కానీ తర్వాత భయం అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించిందంటే మనుషులు మోసుకొని వెళ్తున్నారంట. ఏంటి? ద్రాక్ష పళ్ళు యొక్క గెడనమాట. అది గుర్తు. ఎలాగంటే ఒక పెద్ద కర్రకి, ఇంత లావు కర్రకి దాన్ని ఎలబెట్టి 2 బలమైన మనుషులు మోసుకెళ్తున్నారు. మనకు నవ్వు వస్తుంది కదా, ద్రాక్ష పండు గుర్తు చూసేదా అంత ఉంటుందా? నేను చెప్తాను, చిన్నది కదా, పారేయించాను అన్నమాట. కానీ ఈ ద్రాక్ష పండు గుర్తు 2 మనుషులు బలమైన వాళ్ళు ఒక కర్రకి కట్టి తీసుకెళ్తారంటే చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. 2 మోసే అంత గుర్తు అన్నమాట. అర్థమవుతుందా? నేటికి కూడా మీరు ఎప్పుడైనా డబ్బులు పోసుకుని వెళ్తే వెళ్ళండి, ఎక్కడికి? ఎరుసలేము. అన్ని డిఫరెంటే. మనకు వంకాయ ఎంత ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది, మనకి అట్టుపండు ఎంత ఉంటే వాళ్ళకి అర్థమవుతుందా? మనకి క్యారెట్ తుమ్పు ఎంత ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది, మనకి ద్రాక్ష పండు ఎంత ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది. అంత డిఫరెంట్. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనే అలా ఉండదు. కేవలం ఇశ్రాయేలు దేశంలోనే వృక్షాలేంటి, ఫలాలేంటి, కాయగూరలేంటి, ఐలేంటి, అన్ని ప్రత్యేకమైనదిగా ప్రజలు దీన్ని సూచించినప్పుడు దేవుని ప్రజలైన వీరి దేవుడు ఆశీర్వదించాడని నిరంతరము ప్రజలు ఆలోచించడానికి దేవుడు అలా చేశాడు. దేవుడి నిబంధన అలా ఉంటుంది. చెప్పకూడదమ్మా? ఎప్పుడో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నేటికి అలాగే ఉంటుంది. స్థిరమైనది దేవుని వాగ్దానం. ఆమేన్. చెప్తామా? మళ్ళా చెప్తామా? దేవునికి స్తోత్రం. వాళ్ళ గేదెలు పాలిస్తే, వాళ్ళ ఆవులు పాలిస్తే మనకు పురుగుని కాదు. ప్రపంచంలో ఏ ఆమె ఉన్నంత ఎక్కువ లీటర్లు పాలిస్తారు. టైం కూడా ఎక్కువే. అన్ని ఇంటి టైం ఇస్తే దాన్ని గమనిస్తారు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంత వ్యత్యాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంతోషమే, కానీ మనుషులు చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు 6 అడుగులు ఉన్నారు, వాళ్ళు 12 అడుగులు అలా ఉన్నారు. వాళ్ళు రావు ఎత్తైన మనుషులు నిలబడితే ఆ స్లాబ్ అందేది మాట తల తగిలేస్తుంది. అంత ఎత్తైన
సంబంధించినవాడు. మేము నెఫీలియన్స్ కూడా చూచాము. అంటే పతనమైపున దూతలతో పెళ్లి చేసుకొని వాళ్ళు పుట్టిన పిల్లలు అన్నమాట. వీళ్ళు మనిషికి దూతలకు పుట్టినోళ్ళు, మనిషికి పతనమైన దేవతలకు పుట్టినోళ్ళు అన్నమాట. వీళ్ళు మరి ఈ నెఫీలియన్ వంశం నాకు ఉంది కాబట్టి వాళ్ళు చూచి భయపడిపోయారన్నమాట. భయపడిపోయి అయ్యా మోసే మన తరం కాదు, వారికి యుద్ధం చేయలేము, వారి దృష్టికి మనం ఎలా ఉన్నా తెలుసా, మిగతాంత చెప్పండి ఎంత గట్టిగా చెప్పాలి. నీ ముందు ఒక మిగతా పెట్టుకో, ఎంత ఉంటుందో చూసుకో, అప్పుడు ఎందుకు వీళ్ళు వెళ్తున్నారన్నమాట. ఇలా నలిపేస్తారన్నమాట. మన తరం కాదంటే మోసే యెహోషువ కాలేబులు మాత్రమే. వాళ్ళు ఎంతమందైనా, వారు ఎంత ఎత్తున్నా, వారు ఎంత లావున్నా, వారు ఎంత బలవంతులైనా ఏం పర్వాలేదు, దేవుడు మనతో ఉన్నాడు. వారిని ఇంటే జయించగలము. ప్రైజ్ ది లార్డ్. వారిని యుద్ధం చేసి వారిని ఓడించగలము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి అక్కడున్న ప్రజలను వెళ్ళగొట్టి ఆ స్థలం నీకు ఇస్తానని చెప్పాడు. అదన్నమాట. మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన పాండిత్యం కాదు, మన దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి. అబ్బాయి చేయలేదు నాకు తెలియదు, కానీ సందర్భం కాబట్టి మీరు ఎలా అర్థం చూస్తున్నా పర్లేదు. నేను మాట జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. మన జగన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒక సేవకులు ఉన్నారు. ఆపి పాపం చేసిన కాబట్టి నేను చెప్తున్నా, దేవుడు సేవకులుగా ఆ జీవితం ఎన్నడికి జైలు నుంచి బయటికి రాడు. ఇది ప్రవచనము. ఆడు కుటుంబం నాశనం అయిపోతే చెప్పాడు. ఓపెన్ మొత్తాన్ని కానీ బయటకు వస్తేనుకోండి, మన దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన వెంటనే ఎవరు సంతోషం అవుతుంది. మా షర్మిల జీవితం అన్నమాట. మా అన్నకి సంవత్సరించిన వాగ్దానం మమ్మల్ని బట్టి ఏదో కాదు, కానీ మా అన్నకు మేము కన్నీరు కాచి ప్రార్థన చేసి వాగ్దానం తీస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది అని చెప్పి లోపల నిన్ను బయటికి విడిపిస్తాను ఏదో వాగ్దానం ఇది. నేను విడిపిస్తాను, లోపల నుంచి నేను విడిపిస్తానని విడుదల కోసం అన్నమాట. ఈ వాగ్దానం మా అన్నకి ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని మా అన్న పట్ల నెరవేర్చాడు అని చెప్పింది. దేవుడికి స్తోత్రం. చూడండి, నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే మనిషిని బట్టి కాదు దేవుడు విడిపించేది. దేవుడు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎలాంటి వ్యక్తిమైనా పర్లేదు, నువ్వు ఎలాంటి దాన్ని మనం చూడలే, అది కాదు. నీకు వాగ్దానం ఇస్తే నీ వాగ్దానాన్ని బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అలా చెప్తామా? మనం యుద్ధం చేయలేము, మన వారితో పోరాడలేము, మన వారిని వెళ్ళగొట్టలేము, మన వారిని జయించలేము, మన తరం కాదు. కానీ మన పితరుడు, మన తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం మేరకు మనం ఆ స్థలాన్ని స్వతంత్రించుకోగలము. చెప్పకూడదు మెసేజ్. దేవుని నిబంధన, స్వాస్థిక ఆశీర్వాదపు నిబంధన రెండోది. మూడోది వీటన్నిటికంటే శ్రేష్టమైన నిబంధన మనందరికీ ప్రభు చేశారు. దేవునికి స్తోత్రం. అది రక్తముతో కూడిన నిబంధన. ఆమేన్. చెప్పండి, ఏ నిబంధన? రక్తంతో. యేసు ప్రభువు తన అమూల్యమైన శ్రేష్టమైన రక్తముతో మనకు ఒక నిబంధన చేశారు. నేను దాని గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఒక వచనం చదివించి నేను దాన్ని ముగించడానికి ఇష్టపడతాను. దేవుడికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మీ బైబిల్ తేదీ చూడండి అందరూ దయచేసి. 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి నిధులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును స్థిరపరచును గాక. ఆమేన్. ఆమేన్. ఏంటి నిబంధన? రక్తముతో, క్రీస్తు రక్తపు నిబంధన ఏంటంటే సమాధానం
దేవునికి స్తోత్రం. తన దృష్టికి ఏది అనుకూలమో అది నీ పట్ల జరిగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రియులారా మేలు చేయుటకు నేను స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తముతో నీకు ఈ విషయాలు దేవుడు జరిగించుతున్నారు అన్నమాట. ఆమేన్, ఆమేన్. అందుకే నేను చెప్తున్నాను, యేసు రక్తం మీ మీద రోజు ఏం చేయండి, చల్లుకోవాలని. ఫెయిత్ అంటే విశ్వాసంతో మీరు ఇలా తీసుకున్న రక్తాన్ని ఇలా చల్లుకుంటే మీ మీద పడతారు. నేను నమ్మిన నమ్మకం ఇది నిజం. ఆమేన్, ఆమేన్. అది చెప్పండి, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇందులో ఇదేంటిది? నీళ్ళు. మా ఇంట్లో రామ్ చెప్పు, మా ఇంట్లో అయ్యా దెయ్యం నివసించున్నది, బోర్డు లేదు, రోజు మా మీద వాళ్ళు ఎవరో ఒకరి మీద వాళ్ళు ఇందులో ఉంటున్నాడు, మీరు పుండి లేక మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటుంది. అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము కూడా పూజారికి బయటికి వెళ్ళాం, వాళ్ళని తీసుకొచ్చాం, కానీ అది శబ్దంట. కాబట్టి అది ఎవరికైనా కాదంట, అది అందులో నివసించున్నది. నాకు ఈ స్థలం నాది అని చెప్పేసి అంటుంది, మమ్మల్ని బాధ పెట్టుచున్నది అని చెప్పేసి వేదన పట్టుకొని ఏడుస్తుంది. సరే, నేను మీటింగ్కి వచ్చాను, మీ దగ్గర రావడం కష్టం, ఓ పని మీరేం తెచ్చుకున్నారంటే నీళ్ళు తెచ్చుకోమన్నాను. ఓ బాటిల్తో నీళ్ళు తెచ్చుకున్నాను, దేవుని స్తోత్రం. నీళ్ళు తెచ్చుకుంటుందా, ఆ నీళ్ళు బాటిల్ని తీసుకొని ప్రార్థన చేశాను. ప్రభా, ఈ నీళ్ళలో నీ రక్త ప్రభావం చూస్తున్నాను. వీళ్ళు పోయి వాళ్ళ ఇల్లంతా, ప్రతి రూమ్లోనూ వాళ్ళ ఇల్లంతా వీళ్ళు చదువుకుంటున్నప్పుడు నీ రక్తము ఆ స్థలంలో పడి ఆ దెయ్యం పోవాలి నాయన, వీళ్ళకు క్షేమం వచ్చినట్టుగా ఆ ఇల్లు మారాలి నాయన అని చెప్పి విశ్వాసం ప్రార్థించి నేను బోటము తీసి ఇది యేసు రక్తం చదువు అని చెప్పించారు. వాళ్ళు చాలా నమ్మకంగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. తర్వాత పిల్లలు నేను 3 నెలలు దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థలాన్ని మీటింగ్కి వెళ్ళాను. ఆ సేవను పిలిస్తే ఆమె, అయ్యా నేను ఒక సాక్ష్యం చెప్తానయ్యా, నేను మీకు గుర్తున్నానండి, అమ్మ నేను 3 మందిని చూస్తాను, నా దగ్గర గుర్తుంటుంది. సరే ఏంటి చెప్పండి అయ్యా అని చెప్పి మైక్ తీసుకొని సాక్షి చెప్తున్నాను. అయ్యా దాదాపు 3 నెలల క్రితం మా ఇంటి ఇలాంటి దెయ్యపు సంఘటన కోసం చెప్పాను, ఏ మంత్రగాడు వెళ్ళగొట్టలేదు అని నా బాధంతో చెప్పి ప్రార్థన చేశారు. యేసయ్య నామములో రక్తం అని చెప్పించారు మీరయ్యా. అదే ఆలోచనతో యేసయ్య రక్తం అని మీరు ఏం చెప్పారు అలాగే నేను ఇల్లందరూ చల్లడానికి వెళ్ళి మూత తీస్తున్నాను. ఇలా మూత తీస్తుంటే మా ఇంట్లో మా అమ్మాయి మీద పడింది. పడంటుంది, ఏంటి ఏ రక్తం చల్లుతున్నావో, ఏంటి ఏ రక్తం తెచ్చావు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఏంటి నేను చంపేస్తానంటే నీకు నువ్వు భయపడినా అది చల్లదు అని క్యాంపు పెట్టేస్తాను. ఈ మనసు కొంచెం ఆలోచన వచ్చిందన్నమాట. ఓహో, ఇదంటే నీకేంటి భయపడిన మాటని అర్థం చేసుకొని వెంటనే ఏ రక్తం ముందు తల్లి చెప్పినారు. అంతే, డాక్టర్కి కలిపింది, ఎందుకంటే బళ్ళు మనకి కింద వెళ్ళిపోయింది. అంతే, రక్తము ఏ రక్తం చెప్పి ప్రతి ఏంటి మేము వేసి రక్తం బ్రేక్స్ హల్లెలూయా. ఏ రక్తం ఇలాగా ప్రతి గదులను ఏం చేసింది, పోయి చెప్పలు ఏం చేసింది, ప్రతి గదులను చదివితే ఆరు పిల్లగా అది ఉండలేక మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి మా ఇల్లు విడిచిపెట్టిపోయిందండి. మా ఇంటి దరిదాపులోకి అదే తక్కువ నీకు తెలుసు, తక్కువ పడి యేసు రక్తం అంతా చెల్లేసింది. నా ఇంటి ఎప్పటి నుంచో ఉన్నానో నన్ను తగిలేసింది, నేను ఎక్కడ పోవాలని చెప్పేసి అది అక్కడ అడుగుతున్నాను బయటకు వచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకంత నమ్మకం రాకపోవచ్చు, అది వాటరే కానీ విశ్వాసంతో ఇది నా రక్తము వాళ్ళని కొత్త నిబంధన ప్రభు నీకు ఇచ్చారనుకో, ఇది రక్తం అయిపోతే నీకు తెలియదు ఆ విషయం. విశ్వాసంతో ప్రతిరోజు పవిత్రుడు యేసు రక్తం తీసుకొని యేసు రక్తం మంచి నీ ఇంటి మీద, నీ మీద, నీ బిడ్డల మీద, నీ గురువుని అందరి మీద ప్రోక్షించుకుంటే ఏ దుష్టాత్మ, ఏ శత్రువు నేను ముట్టలేడు. ఆమేన్. నిబంధనది యేసు రక్తంలో శక్తి ఉన్నది. అది సమాధానం ఇస్తుంది, అది సంతోషం ఇస్తుంది, అది ఆశీర్వాదం ఇస్తుంది, అది క్షేమం ఇస్తుంది, అది స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది శాపమును వెళ్ళగొడుతుంది, ధైర్యములను వెళ్ళగొడుతుంది. ఆమేన్.
కవనెంట్. యెహోవా అన్నాడు, మై లార్డ్, నువ్వు నా ప్రభు అంటే యెహోవావు అంటే నీవే నాతో నిరంతరం ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని చోట్ల ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. నాతో నిబంధన చేసిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నేను వివరించగానే ఒక మాట చెప్పి ఇస్తాను. యెహోవా ప్రేమించువాడు, రక్షించువాడు అన్నాడు. చెప్పండి, ప్రేమించువాడు, రక్షించువాడు. గట్టిగా చెప్పండి, ప్రేమించువాడు, రక్షించువాడు. కనాల్సినాడు, నువ్వు యెహోవా, నువ్వు నన్ను ప్రేమించువాడు. ఆ విధంగా నువ్వు నన్ను ప్రేమించు దేవుడు. యోహాను పత్రికలో మీకు 4:18 మాట కనిపిస్తుంది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆమేన్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు యోహాను 3:16 ప్రకారం ప్రేమించుచున్నాడు. నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నాను. దావీదు, నువ్వు నన్ను ప్రేమించుచున్న దేవుడు. అవును, దావీదును దేవుడు ప్రేమించాడు. అన్నను ప్రేమించలేదు, తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా దావీదును దేవుడు ప్రేమించాడు. మామ ప్రేమించలేదు, కట్టుకున్న భార్య సైతం ప్రేమించలేదు. చివరికి పిల్లలు అయినా తన కన్న కొడుకు ప్రేమించలేదు. అయినా దావీదుని దేవుడు ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. దావీదు పాపం చేసినా దేవుడు అతను ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇష్టమైన భర్తను ఎక్కడ కట్టినా దేవుడు అతను ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రేమించే దేవుడు. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, దేవుడు దావీదును రక్షించాడు. దేవుడికి స్తోత్రం. శాపం నుంచి ఆయన రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇది వివరించడానికి టైం లేదు నాకు. శాపం నుంచి దావీదును దేవుడు రక్షించాడు. శత్రువుల నుంచి దేవుడు రక్షించాడు. కుటుంబం యొక్క బాధ నుంచి దేవుడు రక్షించాడు. అన్ని విషయాల్లో దేవుడు తనను రక్షించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీవే నా రక్షకుడవు, నీవే నన్ను ప్రేమించువాడవు అని దావీదు ప్రియులారా చెప్పిన మాట దావీదు పట్ల దేవుడు నెరవేర్చాడు. అదే దేవుడు ఇప్పుడు ఆమేన్. నువ్వు దేవుడిని ఏమని ఆలోచిస్తావు, నువ్వు దేవుడిని ఏమని తగ్గించి చెప్పుకున్నావు, దేవుడు అదే కార్యము నీ పట్ల జరిగిస్తాడు. ఆమేన్. నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ప్రేమించువాడవయ్యా అంటే ఆయన ప్రేమ నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని అన్ని పరిస్థితుల నుంచి రక్షించువాడవు అంటే దేవుడు రక్షణ అన్ని విషయాలు నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను, నా కుటుంబం ఏ దేవుడు స్వస్థపరచువాడవు అంటే ఆయన స్వస్థత నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని నువ్వు దీవించువాడవు నీవే అంటే ఆయనని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని పరిస్థితుల్లో ఎలాంటి క్రిస్మస్లో నాకు ఆశ్రయం దుర్గం నీవంటే ఆయన పండగ ఆశ్రయముగా నీకు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా బాబు చోటు నీవంటే ఆయన నిన్ను దాచుతాడు తన కౌగిట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాగే నీకు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చాలా సమయం ప్రేయర్లో ఉన్నాను పరిస్థితిని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రియులు నాకు చూపించాడు. ఒక చేతిలో మళ్ళా రక్తం పెట్టాడు, ఒక చేతిలో తాళం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చేతిలో కప్పం పెట్టారు, ఒక చేతిలో తాళం పెట్టారు. అదేంటి నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నారో అనేది మనకి దేవుడు తన కాలం జరిగించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాచుకోవడానికి, పోరాడడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయనే సర్వం. ఆమేన్. ఆయనే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నిబంధన ప్రియులారా తప్పిపోదు. ఆయన నీకు ఏమై ఉన్నారో ఆలోచించుకో. దావీదు ప్రియులారా యెహోవా అని నా కాపరి అన్నాడు. వచ్చే వారం కాపరి గురించి, కాపరిగా ఉండి ఏం చేస్తాడు విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. దేవుడికి స్తోత్రం. ఇదే దేవుని వాక్యంలో నా ప్రియ దేవుని సంకమా, దేవుడు నీకు ఏమై ఉండాలని ఆశపడుచున్నావు. దేవుడు నీకు ఏమై ఉండాలని విశ్వసిస్తున్నావు. నీ మనసులోకి తెచ్చుకో. ఈ దినం, ఈ సమయంలో నువ్వేది మనసులోనికి దేవుడు నీకు ఏమై ఉండాలి అని ఆలోచనలో తెచ్చుకుంటావు, నిజంగా దేవుడు నీకు అలాగే తన కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు లేచి నిలబడండి. మీ మనసులో దేవుడు మీకు ఏమై ఉండాలని ఆశపడుతున్నారో ఊహించుకోండి. అది మనసారా నోరు తెచ్చి చెప్పడం పైకి దేవుడు ఆ కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం పిల్లలు, ఒక్క నిమిషం మీరు కొంచెం మాకైతే మీ మనస్సులోకి తెచ్చుకో. కొంచెం మీ రెండు చేతుల పైకెత్తి, ఇతర పైకెత్తి ప్రభు మీకు ఏమై ఉండాలని ఆశపడుతున్నారు? ప్రభు మీ పక్షాన్ని ఏది చేయాలని ఆశపడుతున్నారు? దాని మనసుకు తెచ్చుకొని నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. నోరు తెరిచి ఆయనతో మాట్లాడండి. మీరు చెప్పేది మీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఒక నిమిషం నాడు నేను మీకు ఇస్తాను. ఈ సమయం అంతా మీరు సద్వినియోగం చేసుకోండి. మీ హృదయపూర్వక ప్రభువుతో మాట్లాడండి. మీరు ఏమనుకుంటున్నారో అదే చెప్పండి. అలాగే ప్రభు కానీ మీ పట్ల జరిగిస్తాడు. చేసిన కార్యం ఈ పట్ల చేస్తాడు. నా మీద యోచించిన రీతిగా దేవుడు సహాయం చేశాడు. నీవు కూడా ఆలోచించుతున్నట్లుగా దేవుడు నీకు సహాయం చేయగలడు. దేవుని సేవకులుగా నేను మీతో మాట్లాడుచున్నాను. ఇది కూడా ప్రార్థించుచున్నా మీలో కొందరు మేఘము మిమ్మల్ని కమ్ముచున్నది. ఒక మేఘం మిమ్మల్ని కమ్ముచున్నది. ఆయన మహిమ ప్రసన్నత మిమ్మల్ని ఆవరించుచున్నది. మేఘం కమ్మనియండి. మీలో ఎవరు దేవుని హస్తం మీ వెనుక ఉన్నట్టు మీరు చూస్తున్నారు. మీకు తెలుస్తుంది ఒక హస్తం, దేవుని హస్తం అని మీ వెనుక ఉంది. దాని అర్థం నేను నీకు తోడుగా ఉన్నానని. భయపడకూడదు. ఎవరికైనా అనిపిస్తుందో వాళ్ళు ఈ మాట మీరు గమనించాలి. దేవుని హస్తం మీ వెనుక ఉన్నట్టు మీరు ఆలోచించుచున్నారు. మీకు అనిపించుచున్నది. దేవుడు నేను నీకు తోడుగా ఉంటున్నానని దేవుడు నీకు భరోసా ఇచ్చుచున్నాడు. భయపడదు. దేవుని కార్యాలు మీలో జరుగుతున్నవి. ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఆవరించున్నది. ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఆవరించుచున్నది. ఈసారి మీరు మౌనంగా నిలబడండి. ఒకరు ప్రభు కార్యంలో జరిగితే జరిగినాయండి. ఒకరు మీకు అన్య భాష వస్తే రానియండి. మీకు వాళ్ళు మౌనంగా కనిపెట్టండి. ఎదురు చూడండి. ఎవరిపై మేఘం నీళ్లు చూస్తున్నారు వారు దేవుడి మహిమ చేత నింపబడుచున్నారు. తన మహిమను మీకు ఇచ్చుచున్నాను. మీ వెనుక ఇక మీ ప్రక్కని ఒక హస్తం మీతో ఉన్నట్టు మీరు గమనిస్తే దేవుడు మీకు తోడుగా ఉంటున్నట్లుగా అర్థం. అలాంటి వాళ్ళు అలా అనిపించిన వాళ్ళు మీకు అలా కనిపించినప్పుడు, మీకు అలా తలంపు వచ్చినప్పుడు దయచేసి మీరు ముందుకు రండి. నేను మీకు ప్రార్థిస్తాను. మీ కనులకు మీకు ఒక మేఘం కనిపిస్తుంది. మీతో ఒక హస్తం ఉన్నట్టు మీకు తలంపు వస్తే మీకు అనిపిస్తుంది. త్వరగా ముందుకు రండి. హల్లెలూయా. ఇలా ముందుకు చేతులు పైకి అలా కనిపెట్టండి. మౌనంలో జీసస్ ఒక మేఘం మీ మీద కమ్మినట్లు అనిపిస్తే త్వరగా ముందుకు రండి. ఎవరైనా రెండు
హస్తం మీతో ఉన్నట్లుంటే త్వరగా ముందుకు